ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. నిన్న మనం ఏఆర్బి కాయిన్ విత్డ్రా చేసిన విషయాలు, అలాగే దాంట్లో లెవెల్ ఇంక్రీజ్ చేశాము, ఆ విషయాలు మీ అందరికీ తెలియజేయడం జరిగింది. రిఫరల్ కాంటెస్ట్లో కూడా మన వీక్లీ కాంటెస్ట్లో కూడా నేను రివార్డ్ రేపు నెక్స్ట్ వీక్ ఎంత రాబోతుందనేది కూడా మీకు చూపించడం జరిగింది ఆ వీడియోలో. అయితే ఇప్పుడు ఎక్స్ఆర్పి గురించి ఈరోజు చేసిన వర్క్ ఎక్స్ఆర్పి సైట్లో. ఎక్స్ఆర్పిలో అసలు ఎంతమంది ఉన్నారనేది చూద్దాం. 158 మంది ఉన్నారండి ఎక్స్ఆర్పిలో. 4 నెలల నుంచి మనం ఈ విధంగా ఎక్స్ఆర్పి అనేది మన వాళ్ళు వాస్తవంగా నవరత్నాలన్నీ కూడా 4 నెలల నుంచి మనం చేస్తున్నాం. ఓకే, అందరికీ తెలిసిన విషయమే అది. అయితే ఈ 4 నెలలకి గాను 158 మంది నా కింద జాయిన్ అయ్యారు. అంతేకాకుండా వీళ్ళందరి సపోర్టుతో నాకు ఇప్పటి వరకు 10 కాయిన్లు 10.75 దాదాపు 11 కాయిన్లు ఎక్స్ఆర్పి కాయిన్లు నాకు వీళ్ళందరి సహకారంతో నాకు బెనిఫిట్ వచ్చింది 4 నెలలకు గాను 4 నెలలకి. ఓకే, అయితే నేను ఏమి సంపాదించాను? నేను ఓన్గా కష్టపడి, మీ అందరి సహకారంతో కాదండి, మీ అందరి సహకారంతో 10 కాయిన్లు వచ్చినాయి, అవి కూడా చూపించాను. ఓకేనా, 11 కాయిన్లు దాకా మీ అందరి సపోర్ట్తో నాకు వచ్చినాయి. ఎంతమంది? 158 మంది జాయిన్ అయితే వాళ్ళల్లో కొంతమంది పర్ఫెక్ట్గా మైనింగ్ చేస్తుంటే మనకి అమౌంట్ అనేది వచ్చింది. ఒక కాయిన్ ఎంత ఉంది చూడండి. ఎక్స్ఆర్పి ఒక కాయిన్ వాల్యూ ప్రజెంట్ 166 రూపాయలు ఉంది. మీకు ఒక లాస్ట్ 6 మంత్స్లో కనుక చూసుకున్నట్లయితే మనము చూడండి ఎంత ఉందనేది మీకు ఇక్కడ కనపడింది. చూసారా, 301 రూపాయి ఉంది. ఎప్పుడుంది? వెడ్నెస్డే 23 జూలై. ఓకే, 23వ సంవత్సరంలో 2023 జూలైలో మనకి ఆ రేటు ఉందంట, 300 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 166 రూపాయలు ఉంది ఒక ఎక్స్ఆర్పి కాయిన్. సగానికి పడిపోయింది, చాలా తగ్గింది, సగం రేటే ఉంది. ఇప్పుడు క్రిప్టో మార్కెట్ అంతా కూడా బాగా డౌన్ అయి ఉన్నది. ఆ విషయం మీ అందరికీ తెలుసు, చెప్పాను చాలా వీడియోస్లో కూడా. అయితే ఇప్పుడు ఉన్న ప్రకారం చూసుకున్న 166 రూపాయలు లెక్కన ఒక్కొక్క కాయిను 10 కాయిన్స్ 11 కాయిన్స్ వచ్చినాయి కదా. 166 × 11 1826 రూపాయలు 4 నెలల నుంచి మీ అందరూ నా క్రింద చేరి మీరందరూ ఇచ్చిన సపోర్ట్తో వచ్చిన ఇన్కమ్ అది, ఈరోజున్న రేటుతో చూసుకుంటే మనం. ఓకేనా, టోటల్గా ఏదైనా 2000 రూపాయలు మాత్రమే సుమారు మీ అందరి ద్వారా నాకు బెనిఫిట్ అనేది రావడం జరిగింది ఒక ఎక్స్ఆర్పి సైట్లో. అయితే ఇప్పుడు అదే ఎక్స్ఆర్పి సైట్లో నేను గేమ్స్ ఆడుకొని కష్టపడి, ఓకే, నేను రోజుకి 16-17 సార్లు నేను మైనింగ్ చేస్తాను గంటకి. అలా చేయడం వల్ల వచ్చిన పాయింట్లన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచుకొని వాటిని జాగ్రత్తగా గేమ్స్ ఆడుకొని, ఆ గేమ్స్ కూడా మీకు గతంలో ఎన్నోసార్లు అన్ని రకాలు చూపించాను. అలా గేమ్స్ ఆడి ఇప్పటి వరకు నేను ఎన్ని విత్డ్రాలు చేశాననేది ఇక్కడ కనపడుతుంది మీకు. 2 సార్లు మాత్రమే, కేవలం 2 సార్లు మాత్రమే విత్డ్రా చేయడం జరిగింది నేను ఇప్పటి వరకు. ఒకటి ఎప్పుడు చేశాను? 24/12 ఈరోజు. ఓకే, 100 కాయిన్లు 100 ఎక్స్ఆర్పి కాయిన్లు విత్డ్రా చేశాను. అంతకుముందు ఒక్క కాయిన్ మాత్రమే విత్డ్రా చేశాను. మరి మీ అందరి ద్వారా 11 కాయిన్లు వస్తే నేను ఇక్కడ ఒక్క కాయినే విత్డ్రా చేయడానికి గల కారణం ఏంటి? విషయం ఏంటంటే, ఏమైంది ఆ 10 కాయిన్స్ నాకు వచ్చిన బెనిఫిట్ని నేను విత్డ్రా చేసుకోకుండా వాటిని ఇంక్రీజ్ చేస్తూ ఇంకా బాగా గేమ్స్ ఆడి లెవెల్స్ అచీవ్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఇప్పటికిప్పుడు ఇన్కమ్ కాదు, మనకి కొన్నాళ్ళ తర్వాత ఒక పెద్ద లెవెల్స్ అనేవి మనం కొంచెం 4-5 లెవెల్స్ కనుక గెలిచినట్లయితే అప్పుడు మనకి ఎక్కువ ఎర్నింగ్ అనేది వస్తుంది. కాబట్టి వచ్చిన పాయింట్లని నేను గేమ్స్లో బాగా ఆడటం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ వాస్తవంగా
ఈరోజే ఈ లెవెల్కి కూడా నేను వచ్చింది. మొన్నటి దాకా నేను బ్రాంజ్ లెవెల్లో 3వ లెవెల్లో. ఈరోజు సిల్వర్ లెవెల్లోకి వచ్చాను. ఈ ఒక్కరోజే నేను కాన్సంట్రేషన్ బాగా పెట్టింది. ఇన్నాళ్ళ నుంచి చేశాను కానీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను కానీ విత్డ్రా చేసుకోవడం అనేది నేను చెయ్యట్లా. అసలు చేయకుండా వచ్చినట్టు లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం గేమ్స్ ఆడాను. అయితే ఈరోజు ఆట బాగా కుదిరింది, బాగా ముందుకెళ్ళింది. దాని ద్వారా ఒక 100 XRP కాయిన్లు విత్డ్రా చేయడం జరిగింది. 100 అంటే తెలుసు కదా, ఇప్పుడు కాయిను ₹166 అంటే ₹160 వేసుకున్నా కానీ 100 × 160 అంటే ₹16,000 విత్డ్రా ఆల్రెడీ చేశాను. ప్లస్ ఇక్కడ మీకు కాంటెస్ట్లో చూపిస్తా. కాంటెస్ట్ అంటే మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో ARB కాయిన్స్ గురించి చెప్పిన వీడియోలో కూడా వివరాలు చెప్పాను. ఇంకొక 4 రోజుల్లో మనకి XRP 4 రోజుల్లో ఈ వారం యొక్క అంటే వీక్లీ కాంటెస్ట్ అనేది ముగిసిద్ది. అయితే ఈరోజు నేను టర్నోవర్ చేసి చూడండి టాప్ 1 పొజిషన్లోకి వచ్చాను. అంటే ఈ వారంలో టాప్ 1 పొజిషన్. ఓకే, ఇప్పటి వరకు నేను ఇప్పుడు గనక ఈ కాయిన్స్ నా దగ్గర అయితే 124 కాయిన్స్ ఉన్నాయి, మీకు కనపడుతుంది కదా చూడండి. 124 కాయిన్స్ నేను విత్డ్రా చేసుకున్నా, లేదా గేమ్స్ ఆడుతూ పొరపాటున పోగొట్టుకున్నా, నాకు చేతగాక ఏం జరిగినా కానీ అప్పుడు గేమ్ ఆడటం అనేది ఆగిపోద్ది. ఈ గేమ్ అనేది ఆగినప్పుడు ఏమవుతుంది, ఇక ఈ టర్నోవర్ ఏదైతే 1900 కాయిన్లు నేను టర్నోవర్ చేశానో ఈరోజు అంతటితో ఆగిపోతాను. నాకన్నా బెటర్గా ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా బాగా ఎక్కువ టర్నోవర్ చేస్తే రాబోయే 4 రోజుల్లో అంటే రేపు వచ్చే సోమవారం మార్నింగ్ టయానికి ఎవరైతే ముందంజలో ఉంటారో ఆ టాప్ 20 మెంబర్స్కి మాత్రం రివార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా, ఎప్పుడైనా సరే, ఏ వారానికి ఆ వారం. పోయిన వారం చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ టాపర్ 4,779 కాయిన్లు టర్నోవర్ చేశారు టాప్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళు. ప్రజెంటు చూడండి, తర్వాత 4th పొజిషన్లో ఉన్నవాళ్ళు 1,300 కాయిన్లు చేశారు. అంటే లాస్ట్ వీక్లో 1,300 కాయిన్లు చేసిన వ్యక్తి 4th పొజిషన్లో ఉన్నారు. ఈ వీక్లో ఇప్పుడు నేను 2,000 దాకా దాదాపు 1,900 కాయిన్లు టర్నోవర్ చేశాను కాబట్టి నేను ప్రజెంట్ ఇప్పుడే చేయడం వల్ల నేను ఫస్ట్ పొజిషన్లో ఉన్నాను. ఒకవేళ నేను గేమ్ ఆపినా కానీ ఎంత లేదన్నా టాప్ 20లో మాత్రం ఖచ్చితంగా నేను ఉంటానని భావిస్తున్నాను. ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేం. గేమ్ ఆడుతుంటామే కానీ ఆడినంతసేపు ఉత్కంఠభరితంగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత పాయింట్స్ పెడితే అంత వస్తుంది అనేది ఒకటి, ఎంత పాయింట్స్ పెడితే అంత పోయినా పోవచ్చు అనేది ఒకటి. ఏది వస్తుందా పోతుందా అనేది చెప్పలేం. తెలియకపోయినా గేమ్ ఆడుతూ మనం ఎలా ముందుకెళ్తున్నాం అంటే అది ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అనుభవం నేర్పే పాఠాలు చాలా విలువైనవి. మనం అనుభవం అనేది వస్తే మీకు ఈ గేమ్ ఆడటంలో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇలాగా ముందుకెళ్ళగలుగుతారు. వాస్తవంగా ఇప్పటి వరకు అసలు మొత్తం టర్నోవర్ ఎంత జరిగింది నా ద్వారా ఈ సైట్లో 2,064 కాయిన్లు. వీటిల్లో ఈరోజు చేసిందే ఎక్కువ. ఈరోజు ఈ వారం కిందకు వచ్చింది కదా 1,900 కాయిన్లు. అంటే 2,000 చిల్లర, అంటే 100 120 110 కాయిన్లు మాత్రమే నేను ఆల్రెడీ టర్నోవర్ చేస్తున్నాను 4 నెలలుగా. ఈరోజు గురి కుదిరింది, అనుభవం వచ్చింది, గేమ్ అర్థమైంది, బాగా ముందుకెళ్ళాను. ఈరోజు లక్కీగా దాదాపు 2,000 దాటాను ఏది టర్నోవర్ చేయడంలో. ఇంకొక 3,000 కాయిన్లు కనుక నేను టర్నోవర్ చేస్తే నెక్స్ట్ గోల్డ్ లెవెల్కి వెళ్తాము. గోల్డ్ లెవెల్కి వెళితే ఏంటయ్యా మనకి బెనిఫిట్ అంటే చూడండి, 0.024 వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు మనకి 0.006 వస్తుంది. 0.024 వస్తే ఎంత బెనిఫిట్ చూద్దాం.
0.024 ఇంటూ మినిమం 16 సార్లు రోజుకి చేస్తాం కాబట్టి 16 ఎంత వచ్చింది అంటే దాదాపు 40% దాకా వచ్చాం ఒక కాయిన్లో. 166 రూపాయలు ఉన్న కాయిన్ 0.38 అంటే దాదాపు 40% కాబట్టి అందులో 40% అమౌంట్ అంటే మీకు 10 అంటే ఒక 10% అంటేనేమో 16 రూపాయలు. ఆ విధంగా 4 ఇంటూ 16 రోజుకి 64 రూపాయలు, 65 రూపాయలు విలువ చేసే, 60 రూపాయలు విలువ చేసే XRP కాయిన్ నాకు ఈ లెవెల్ గెలిచినట్లయితే, ఇప్పుడు ఏదైతే లెవెల్ నేను గోల్డ్కి వెళ్ళాలనుకుంటున్నానో గోల్డ్కి ఇప్పుడు వెళ్తానా, ఇంకొక నెల పట్టుద్దా చెప్పలేం, మన చేతుల్లో ఉండదు. ఈరోజు 2000 కాయిన్లు టర్న్ ఓవర్ జరిగిందని రేపు చేస్తామని కాన్ఫిడెన్స్తో ఉండటానికి లేదు. మళ్ళీ మిగతా 3000 కాయిన్లు ఎప్పటికవుద్దో తెలియదు. అదృష్టం బాగుంటే ఈ రోజే అవ్వచ్చు. మనం ఆట మన చేతుల్లో ఉండదు. అయితే ఒకటి, ఇక్కడ మన జేబులో రూపాయి పెట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా వాడిచ్చే పాయింట్లని పొదుపు చేసుకొని, పోగు చేసుకొని, మనకి చేతనైతే మన మాట విని ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వాళ్ళని రిఫర్ చేసుకొని వాళ్ళ ద్వారా కొన్ని పాయింట్స్ సంపాదించుకుంటూ, ప్లస్ మనకి వాడిచ్చే పాయింట్లతోటి ఒక 10-15 రోజుల పాటు మనం గేమ్స్ ఆడకుండా ఆ వచ్చిన పాయింట్లని జాగ్రత్తగా ఉంచుకొని, గేమ్స్ ఎలా ఆడాలో నేను ఏవైతే గతంలో వీడియోలు క్లియర్గా చూపించానో ఆ వీడియోస్ అన్నీ చూస్తూ కొంచెం నాలెడ్జ్ని పెంచుకొని ఎవరైతే ట్రై చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు లెవెల్స్ అనేది ఒక్కొక్కటి నిదానంగా ముందుకెళ్తారు. ఆల్రెడీ మన కింద XRPలో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఏ లెవెల్స్లో ఉన్నారో కూడా మనం చూడొచ్చు. XRPది చూయించట్లేదు సంథింగ్ ఇక్కడ, ఏది కళ్ళే లేదుగా, XRP చూయించట్లేదు మనకు. అవైతే మాత్రం ఏది మనకి ఓకే, ఇక్కడ ఉన్నట్టు చూద్దాం. అవైలబుల్ కమిషన్ ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్నది కదా, అది ఇక్కడ నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, వీళ్ళంతా నా క్రింద జాయిన్ అయిన వ్యక్తులు అన్నమాట వీళ్ళందరూ. టోటల్ ఎర్న్డ్ అంటే ఇక్కడ చూడండి, అన్క్లైమ్డ్ కమిషన్, టోటల్ ఎర్న్డ్ అని వివరాలుగా ఉన్నాయి. టోటల్ ఎంత ఎర్న్ చేశారనే వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. టాపరు నా క్రింద జాయిన్ అయిన ఒక వ్యక్తి 35 కాయినే వచ్చింది. మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు నా దగ్గర ఎన్ని కాయిన్స్ 124 కాయిన్స్ ఉన్నాయి ఉండటానికి. కానీ మనం ఎన్ని పెట్టాలి, కొంచెం పెట్టుకోవాలి. మన దగ్గర అన్నున్నాయి ఇన్నున్నాయి అని చెప్పేసి ఎక్కువ పెట్టడం కాదు, కొంచెమే పెట్టాలి. ఇందుకే నేను ఆడను గేమ్. లైవ్లో గేమ్ చూపించింది దేనికి అంటే, ఇలాగే మనము కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది, బాగా దెబ్బతింటుంది. కాన్సన్ట్రేషన్ చాలా దెబ్బతింటుంది. చూసారా, మీ కళ్ళ ముందు నాకు లాస్ వస్తుంది. డేర్ చేసి పెట్టాను కాబట్టి మళ్ళీ తెచ్చుకోగలుగుతున్నా. పోయింది అంటే మళ్ళీ మనకు వస్తుందని గ్యారంటీ లేదండి.
ఎంత టెన్షన్ ఉంటుందంటే అంత టెన్షన్ ఉంటుంది పోయింది అంటే. ఎందుకంటే కష్టపడి ఎంతో మైండ్ పెట్టి సంపాదిస్తాం కదా. ఇందాక 124 కదా, నేను మీకు చెప్పా కొంచెం కొంచెం పెట్టాలి అది ఇదని. మరి నేను ఇలా ఎందుకు పెట్టాల్సి వస్తుంది? మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఆటలో. చూసారా అసలు ఎంత డౌన్ అయిపోయాను, 80 కాయిన్స్ దాకా వెళ్ళిపోయినది. మళ్ళీ నేను 40 కాయిన్స్ పెంచాను. అది కరెక్ట్గా మైండ్ పెడితే పెంచగలం. అయితే మనం ఎక్స్పీరియన్స్ మీదే వస్తుందండి ఏదొచ్చినా. తొందరపడితే రాదు ఆట. ఆట నేర్చుకోవడం అనేది ఒక మంచి కళ ఇది. మనం ఇందాక ఏదైతే మీకు 124 కాయిన్లు చూపించానో దాన్ని మళ్ళీ పట్టుకొచ్చా. ఓకేనా? దీనికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అని అంటుంటారు. ట్రిక్స్ ఏమీ లేవండి. నాకు ఏదైనా ఏ ట్రిక్ తెలిసినా మీ అందరికీ చెప్పాలనే ఉంటుంది. ఎందుకంటే మీకు చెప్పినందువల్ల నాకు వచ్చే నష్టం ఏమన్నా ఉన్నదా చెప్పండి మిత్రులారా. మీరు ఇంకా ఎక్కువ మంది చేసుకొని అందరూ కుటుంబాలు బాగుండాలని కదా నేను ఈ తపన పడుతుంది. నేను కష్టపడుతున్నది నా కోసం కావచ్చు, నేను గేమ్స్ ఆడటం ఇదంతా. కానీ మీరందరూ బాగుండాలనే నేను నిరంతరం ఆలోచిస్తా. ఓకే, మీరందరూ అంటే మీ మీద ఏదో వీడికేంటి మన మీద అంత ప్రేమ అని అనుకుంటారు. మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ బాగుండాలి, లేదు మనలాగా కష్టాలు పడేవాళ్ళు బాగుండాలి. డబ్బు లేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వైద్యానికనో లేకపోతే కనీస అవసరాలు బిడ్డలకు అందించలేకో, లేకపోతే అసలు ముందు అవసరమైన అంటే కనీసంగా మినిమం ఖర్చులకి కూడా లేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. 30,000 20,000 సంపాదించే వాళ్ళు కూడా నెలకి సరిపోవట్లేదు ఈ రోజున. ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు నా చుట్టూ, నేను చూస్తూనే ఉన్నా. నేను ఎన్ని పడ్డానో నాకు తెలుసు. నా లైఫ్లో నేను డబ్బు కోసం ఎంత కష్టపడ్డానో, ఈ రోజుకి పడుతున్నానో, ఎన్ని కష్టాలు పడుతున్నానో నాకు తెలుసు. ఇప్పుడు మీ అందరికీ చెప్పినందువల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి? ఇంకొకటి గమనించుకోండి, 11 కాయిన్స్ నేను ఇందులో సంపాదించాను కదా ఎక్స్ఆర్పిలో మీ అందరి ద్వారా. నేను ఇప్పుడు 40 కాయిన్లు మళ్ళీ బయటికి తెచ్చానుగా, పోయినాయి చూసారా. అసలు ఈ 124 ఫ్రీగా వచ్చినాయే కదా, కష్టపడి పెంచినయే కదా, సంపాదించినయే కదా. ఇప్పుడు మీ దగ్గర 11 కాయిన్లు ఆల్రెడీ చేరిన వాళ్ళు ఎవరో చేరారు, లేదు ఈ వీడియో చూసి ఇంకొక 100 మంది చేరతారు అనుకుందాం, 1000 మంది చేరారు అనుకుందాం. చేరితే ఇంకొక 100 కాయిన్లు వస్తాయేమో ఒకవేళ, ఏది 4 నెలలకో 6 నెలలకో మీ అందరి ద్వారా వస్తే. టాలెంట్ ఉంటే ఒక్క రోజులో 100 కాయిన్లు సంపాదించుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఆ టాలెంట్ నాకున్నదని నేను విర్రవేగట్లేదు. మీ అందరికీ టాలెంట్, నాకు తెలిసిందేదో కొద్ది గొప్ప జ్ఞానాన్ని మీ అందరికీ అందజేసి ఒక సమాచార పరంగా ఒక ఫ్రీగా వచ్చే అవకాశాన్ని 10 మందికి తెలియజేస్తే, ఆ 10 మందిలో ఇద్దరన్నా సక్సెస్ అయితే ఆ 2 కుటుంబాలు బాగుపడతాయి కదా. మిగతా వాళ్ళేం పెట్టుబడి పెట్టట్లేదుగా, వాళ్ళు ఏదో నష్టపోతారు అనుకోవడానికి. ముందు నాలెడ్జ్ వస్తుంది. క్రిప్టో కరెన్సీ అనేది ఒకటి ఉందా, ఓహో అవి ఇలా ఉంటాయా, అవి ఫ్రీగా కూడా వస్తాయా, ఇలాగ బైనాన్స్ అని ఇట్లాంటి ఎక్స్చేంజెస్ ఉన్నాయా, అది కూడా మనీయేనా, ఆ మనీని ఎలాగ కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎలాగ ఒక కాయిన్ ఇంకో కాయిన్గా మార్చుకోవాలి, ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా నేటి సమాజానికి అవసరం. సరే, ఇప్పుడు ఇక క్లాస్ బీగుతా ఇట్లాగ చెప్పుకుంటా మనం ముందుకెళ్తే 19 నిమిషాలు అయింది ఇప్పటికే. మీకు బోర్ కొట్టిస్తానేమోనని. వాస్తవంగా అయితే నేను ఇది గేమ్ ఆడి కొంచెం మీ కళ్ళ ముందు కొంచెం పెంచి ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అసలు ఈ వీడియో చేసింది. 124 ఉన్నాయి, కొంచెం పెంచుదాము వీళ్ళకి, ఇలాగ గేమ్ చూపిద్దాము అని. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, చూసారుగా ఇందాక టక్కుమని తగ్గిపోయింది. 124 ఇప్పుడు 130 అయింది చూడండి. 6 కాయిన్లు ఖచ్చితంగా పెంచినట్టే కదా మీ కళ్ళ ముందు. ఒక కాయిన్ 160 రూపాయలు తెలుసు కదా, 150 అనుకోండి.
6 150లు ఎంత? 600 6 అర్ధాలు 3 అంటే 900 రూపాయలు. మీ కళ్ళ ముందు ఈ వీడియోలో మీకు చూపించి పెంచాను. ఓకేనా? అయితే జాగ్రత్తగా మనకుండే ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మనం ఇందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. బాధపడాల్సిన సందర్భం అయితే రాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీ జేబులో రూపాయి పెట్టొద్దు. పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్రీగా వస్తాయి పాయింట్లు. మీ ఇంట్లో 2, 3 మొబైల్స్ ఉంటే 2, 3 చేసుకుంటే మీకు ఏ మొబైల్ అయితే ముందు మీరు రిజిస్టర్ అవుతారో దాని ద్వారా వచ్చే రిఫరల్ లింక్ ఎక్కడుంటది? ఇక్కడ ఉంటది చూడండి. ఎఫ్ఎల్టీస్ అని. ఆ ఎఫ్ఎల్టీస్‌లోకి వెళ్ళాక ఇక్కడ మీకు రిఫరల్ లింక్. ఇది నా యొక్క రిఫరల్ లింక్. అలాగా మీకు కూడా మీ దాంట్లో మీ రిఫరల్ పేజ్‌లో రిఫరల్ లింక్ ఉంటది. ఆ లింక్‌ను కాపీ చేసి మీరు ఆ లింక్ ద్వారా మిగతా మీ ఇంట్లో ఉన్న 2, 3 మొబైల్స్‌ని గనక మీరు రిజిస్టర్ చేసుకొని వీటిల్లో అన్నిట్లో కూడా ఇంట్లో ఉన్నప్పుడు అందరి గంటకోసారి అట్లా నొక్కాలి ఇలా అని చెప్పుకుంటే 16 సార్లు అన్నది కనీసం 10 సార్లైనా సరే నొక్కినప్పుడు 4, 5 మొబైల్స్లో మీరు ఇంట్లో చేయడం వల్ల మీకు ఏమేం బెనిఫిట్స్ వస్తాయంటే 4 రెట్లు అంటే ఒక్కరే చేసుకుంటే ఇంటికి ఒకళ్ళే చేసుకుంటే ఎంత వస్తుందో అంతకి 4 రెట్లు బెనిఫిట్ వస్తుంది. 4 చేస్తాం కాబట్టి. ఇంకొకటి 16 సార్లు చేసే అంత తీరిక ఓపిక లేని వాళ్ళు 10 సార్లే చేయగలం మేము రోజుకని అనుకునేవాళ్ళు 10 సార్లు చేసినా కానీ ఇక్కడ 4 రెట్లు వస్తుంది కాబట్టి ఇన్కమ్ మంచి ఆదాయమే. అంతేకాకుండా మీ రిఫరల్ లింక్ ద్వారా చేసినందువల్ల ఎంతైతే ఇప్పుడు మీకు ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయితే ఎంత వస్తాయి చూడండి. ఇక్కడ 0.000500 అంటే 500 పాయింట్లు ఇస్తాడు కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి. ఇదిగో నాది టైం అయింది, నేను నొక్కాలి, ఇప్పుడు నొక్కుతున్నాను. ఓకే, 0.0005 అంటే 500 పాయింట్స్ ఇస్తాడు ఎవరికైనా. అయితే ఇక్కడ ఇంకొక ఆలోచన ఏంటంటే మీ ద్వారా రిఫర్ చేసిన వాళ్ళకి 500 పాయింట్లు వచ్చి మీకు కూడా ఒక 250 పాయింట్లు ఇస్తాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ 156 మంది ఎవరైతే నా క్రింద జాయిన్ అయ్యి ఉన్నారో ఇందాక చూపించాను కదా 150, ఇదిగోండి ఇక్కడ 158 మంది. ఈ 158 మందిలో ఎంతమంది అయితే గంటకు ఒకసారి కావచ్చు, 4 గంటలకు ఒకసారి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, రోజుకు ఒకసారి నొక్కుతున్నారో ఎప్పుడైనా సరే అక్కడ ప్రెస్ చేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకోగానే వాళ్ళకు 500 పాయింట్లు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉంటాయి. అలానే నాకు అడిషనల్గా ఒక 250 పాయింట్లు ఇస్తారు. అలాగే మీ ఇంట్లో ఉన్న 3-4 మొబైల్స్లో మీరు చేసుకోవడం వల్ల మీ మొబైల్కి మీకు మీ సైట్లోకి వాటిల్లో ఎప్పుడైతే ప్రెస్ చేసి క్లెయిమ్ చేస్తారో వెంటనే మీకు కూడా ఇక్కడ రిఫరల్ బెనిఫిట్ అనేది కమిషన్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు 4 మొబైల్స్ చేశారనుకోండి, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, అప్పుడు ఏమవుతుంది, మీరు సింగిల్గా చేస్తే 500 పాయింట్లు వస్తాయి గంటకి. ప్లస్ మీరు ఒక నలుగురిని రిఫర్ చేయటం వల్ల 250 అంటే వాళ్ళకి ఎవరి 500 పాయింట్లు వాళ్ళకి వస్తాయి. అది కాక వాళ్ళ ద్వారా నలుగురి ద్వారా 250 అంటే ఒక 1000 పాయింట్లు. అంటే మీరు సింగిల్గా చేసినప్పుడు ఒక 500 పాయింట్లు వస్తే మీరు ఒక నలుగురిని రిఫర్ చేస్తే గంటకి 1500 పాయింట్లు వస్తాయి మీకు. ఓకేనా? గంటకి 1500 పాయింట్లు అంటే మీకు ఇక్కడ ఏ లెవెల్లో ఉంటే వస్తుందో చూడండి. సెకండ్ లెవెల్ లేదా థర్డ్ లెవెల్ దాదాపు అంతే కదా. థర్డ్ అంటే 2000 పాయింట్లు ఇస్తున్నాడు. అదే మీరు ఒక 5గురినో 10 మందినో చేర్చుకోగలిగితే మీరు థర్డ్ లెవెల్కి రాగలుగుతారు. వచ్చినప్పుడు ఎంత కమిషన్ వస్తుందో అంత వస్తుంది ఇప్పుడే స్టార్టింగ్లోనే మీకు. మీరు ఆ వచ్చిన పాయింట్లని ఒక నెల రోజుల పాటు గేమ్స్ ఆడకుండా ముందు వాటిని బాధ్యతగా మైనింగ్ చేసి పెట్టుకొని కొంచెం పాయింట్లు అయిన తర్వాత ఓ 10% కాయినో 20% కాయినో, ఒక కాయిన్లో 20%, ఓ 30%, 40% అలాగ అయిన తర్వాత, లేదా ఒక కాయిన్ అయిన తర్వాత అంటే ఒక కాయిన్ అంటే ఎన్ని పాయింట్లు? 10 లక్షల పాయింట్లు అయితే ఒక కాయిన్ అండి. ఓకేనా? సారీ 10 లక్షలు కాదు, ఇక్కడ చూడండి 500 ఉంది కదా, 500, 100,
1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే అంతే. 10 లక్షల పాయింట్లు అయితే ఒక కాయిన్ అండి. మరి మీకు 10 లక్షల పాయింట్లు ఒక కాయిన్ అయినప్పుడు, ఒక కాయిన్ అయిన తర్వాత మీరు గేమ్ ఆడటం అనేది ప్రాక్టీస్ చేస్తే చిన్నగా మీరు ఇన్కమ్ అనేది పెంచుకోవచ్చు. ఎలా ఆడాలనేది ఇప్పుడు మీ కళ్ళ ముందు ఆడి చూపించానుగా. ఇలాగనే నేను చాలా వీడియోస్ చేశానుగా. ఇందులో గేమ్ తక్కువసేపు ఆడాను కానీ ఇప్పటికే లేట్ అవుతుంది. కానీ గతంలో ఒక 2 నెలల క్రితం మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టిన వీడియోస్లో హయ్యెస్ట్ గంట వీడియో కూడా ఉంది. అలానే 10 నిమిషాలు, 5 నిమిషాలు, 2 నిమిషాలు, 20 నిమిషాలు రకరకాల వీడియోలు పెట్టాం. ప్రతి దాంట్లో హెడ్లైన్ ఇచ్చాం, లైవ్లో గేమ్ ఆడి విత్డ్రా చేశాను అని. అలాంటి హెడ్లైన్ ఉన్నవన్నీ కూడా మీరు ఎప్పుడైతే బాగా రిఫర్ చేస్తూ వీడియోలు చూస్తూ గేమ్స్ ఆడటం గురించి అర్థం చేసుకొని తరువాత మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని చూస్తారు. మీ ఆర్థిక బాధలు, కష్టాలు తగ్గే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ అందరి మీద ప్రేమతో, సకల మానవాళి బాగుండాలనే ఒక సత్సంకల్పంతో, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాది భవంతు. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. జై హింద్. ఓకే, ఉందామా మరి?